హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. 2023 ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఈ 12 monthsలో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దీంట్లో చాలా అంటే చాలా వరస్ట్ మూవీస్ ఉన్నాయి, అలా అని కొన్ని బెస్ట్ మూవీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ వరస్టే అని చెప్పను, బెస్ట్ కూడా ఉన్నాయి. సో వరస్ట్ మూవీస్ ఏంటి అంటే మనకి మినిమం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం డౌన్ చేసేసిన మూవీస్ ఏంటో చూద్దాం. సో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మూవీస్ మాత్రం దీంట్లో పెట్టాను. సో మీకు ఏమన్నా సరే కొన్ని కొత్త మూవీస్ అనుకుంటే, నేను మిస్ చేసిన మూవీస్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను మూవీస్ ఏంటో. సో జనవరిలో అయితే అంత మనకి సంక్రాంతి సీజన్ ఆ టైంలో వచ్చిన మూవీస్ అన్నీ కూడా యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ కంటెంట్ ఉన్న మూవీసే కాబట్టి నేను దాన్ని కన్సిడర్ చేయట్లేదు. సో ఫిబ్రవరిలోకి వెళ్ళిపోదాం. అమిగోస్, కళ్యాణ్ రామ్ గారు నటించిన మూవీ. సో ఇది డాపల్ గ్యాంగర్ అనే కాన్సెప్ట్ అయితే వచ్చింది, కొత్త కాన్సెప్ట్. ఓహో ఎరగదీసేస్తారు అనుకుని వెళ్ళాం, తీరా చూస్తే సేమ్ అదే రొటీన్ ఫామ్లో వచ్చింది. కొన్ని ఏదైనా వేరే ఆస్పెక్ట్లో బాగుందంటే కనుక సాంగ్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఏ ఆస్పెక్ట్లో కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్. డ్యూరేషన్ జస్ట్ 2 hours. ఆ డ్యూరేషనే తక్కువ అనుకుంటే కొన్ని డ్యూరేషన్కి తగ్గట్టు మూవీ అయినా ఉండాలి కదా, అది లేదు. సో అమిగోస్ ఫుల్లీ డిసప్పాయింట్ చేసింది. అండ్ మార్చ్లో కూడా ఒకనొక యావరేజ్ మూవీస్ ఉన్నాయి. సో అంత వరస్ట్ మూవీస్ అయితే ఏమీ లేవు. సో దాన్ని స్కిప్ చేసేద్దాం మార్చ్ మంత్ని. అండ్ ఏప్రిల్ మంత్కి వచ్చేద్దాం. రావణాసుర, మన రవితేజ గారు నటించిన మూవీ. అండ్ ఈ మూవీ టైటిల్తోనే మంచి ఇంపాక్ట్ వచ్చింది, మంచి బడ్జ్ వచ్చింది. అలాగే టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన దాంట్లో చాలా అంటే చాలా ఇంటెన్సిటీగా ఉంది. సో దానికోసం చాలా అంటే చాలా ఎగర్గా వెయిట్ చేసి మూవీకి వెళ్తే ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, అందరికీ ఫుల్లీ డిసప్పాయింట్మెంట్. సేమ్ రొటీన్ కాన్సెప్ట్, ఏదో విలన్ రోల్ అని ఎగ్జైట్ అయ్యి వెళ్తే తీరా సేమ్ అదే తిప్పి అదే రొటీన్ ఫార్మ్లోకి వచ్చారు మళ్ళీ. ఈ మూవీ కూడా అంతేమీ లేదు. ఇంత మనకు 90 mm రాడ్ అయితే దింపారు రావణాసుర మూవీతో. అదే మంత్లో వచ్చిన ఇంకో కళాఖండం ఉందయ్యా, పోస్ట్ పోన్ అయ్యి వచ్చింది. అదే మూవీ ఏంటంటే మన ఏజెంట్. ఈ మూవీ మీద సినిమా అనౌన్స్ చేసిన కాడ నుంచి వివచ్చమైన ఎక్స్పెక్టేషన్స్, వివచ్చమైన బడ్జ్ ఉంది. దాని బడ్జ్కి తగ్గట్టే పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. సరే రిలీజ్ డేట్ వచ్చింది, మంచిగా రిలీజ్ అయింది అనుకుంటే, రిలీజ్ అయిన USA ఫస్ట్ ప్రీమియర్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఫుల్ నెగిటివ్ టాక్. సినిమా బాగాలేదు, వరస్ట్. సర్లే అంత వరస్ట్ ఏముందని నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక సాంగ్స్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏ ఆస్పెక్ట్ బాగాలేదు. దాంతోపాటు సినిమా ఇంకా నీరసం. ఇప్పటికీ OTTకి రిలీజ్ అవ్వలేదంటే చెప్పండి ఇంకా అసలు మూవీ కంటెంట్ ఎలా వచ్చిందో. మే మంత్లో వచ్చిన మన హ్యాట్రిక్ కాంబినేషన్ అంటూ వచ్చేసారు. మన గోపీచంద్ గారు, శ్రీవాస్ గారు. లక్ష్యం తర్వాత లౌక్యం అనుకుంటూ వచ్చేసి మూడోసారి రామబాణం అనుకుంటూ వచ్చేసారు. నిజంగా రామబాణంలో బాణం మాత్రం గురి తప్పకుండా ఆడియన్స్ని కిచిడి చేసేసింది బాణం. అసలు వరస్ట్ వరస్ట్. అసలు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుని ఆ స్లోగా రన్ అయ్యే మూవీని ఇంకా నీరసంగా తీసుకెళ్ళి ఆఖరికి ఎండ్ చేశారు. అమ్మ దండంరా బాబు, ఈ రామబాణానికి దండం అనుకుని వచ్చాం. ఆల్రెడీ ఏప్రిల్ మంత్లో ఫుల్గా డౌన్ అయిపోయి తమ్ముడు చేత బాగా కొట్టించుకున్న అక్కినేని ఫ్యాన్స్, సరే ఈసారి అన్నయ్య అయినా సరే నిలబడతాడు అనుకుని చేరా చూస్తే కస్టడీతో జనాల్ని కస్టడీ చేసేసారు. నిజంగా పాపం అక్కినేని ఫ్యాన్స్కి నిరాశ మిగిల్చింది అసలు చెప్పాలంటే. ఏజెంట్ గారే కొంచెం బెటర్లా ఉంది కస్టడీ చూసుకుంటే. సో ఇద్దరు అన్నదమ్ములు అక్కినేని ఫ్యాన్స్కి బాగా తింపారు రాడ్. అండ్ ఇప్పుడు మన జూన్ మంత్, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎప్పుడో జనవరికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ తీసుకొచ్చి తిప్పి జూన్ 16కి రిలీజ్ చేశారు. మన ఆదిపురుష్. చాలా భారీ ట్రోల్స్ని ఫేస్ చేసింది ఈ మూవీ. టీజర్, ఫస్ట్ లుక్, పోస్టర్, ప్రభాస్ గారి ఫేస్ బాగాలేదు, టీజర్లో బొమ్మల సినిమా అని చెప్పేసి చాలా ట్రోల్ చేశారు. సరే మూవీ కంటెంట్ మనకు తెలిసిన రామాయణం స్టోరీయే కదా, మంచి బాగా తీస్తే కనుక క్లిక్ అయిపోద్దులే, ట్రోల్స్ అనే లైట్ అనుకున్నాం. తీరా సినిమాకి వెళ్ళి చూస్తే ఆ VFX ఏంటో, అసలు ఆ విజువల్స్ ఏంటో, ఆ సెట్లు ఏంటో నాశనం చేస్తారు ప్రభాస్ గారి లుక్ని అయితే. మూవీలో చాలా ట్రోల్ అయిపోయింది. ఏదో రామాయణం స్టోరీ కాబట్టి ఆ బడ్జెట్ అయినా రికవర్ అయింది అనుకోండి, చాలా బడ్జెట్ పెట్టారు ఆ మూవీకి. ఏకంగా 400-300 కోట్లు పెట్టారంట. చూడండి మరి ఆ మూవీకి ఏమేమో పెద్ద కళాఖండాలు తీస్తున్నారు.